సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల తేదీలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2027 పై సమీక్ష నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల తేదీలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2027 సమీక్ష నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ పరంగా ఎటువంటి మద్దతు తెలపాలి, ఎమ్మెల్యేలకు ఎటువంటి బాధ్యత అప్పగించనున్నారు అనేది కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 50% వరకు బీసీలకు మద్దతుండే విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలి అనే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆదేశించారు. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఈ కేబినెట్ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విద్యుత్ రంగాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇవాల్టి కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా విద్యుత్ రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ దగ్గరటువంటి సమాచారం ప్రకారం డీటెయిల్స్ ఇవ్వండి. ఇవాళ 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసి ఈసీకి సమర్పిస్తుంది. ఈసీకి షెడ్యూల్ కూడా విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ హైకోర్టులో కూడా విచారణ ఉంది. ఈ విచారణకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వం ఒక నివేదిక సపోర్ట్ చేయాలి. సో మొత్తంగా చూస్తే పంచాయతీ ఎన్నికలపైన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగబోతుంది. కేబినెట్ లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకొని అటు ఈసీకి ఇస్తాం. సో దీంతో పాటు విద్యుత్ రంగానికి సంబంధించిన అంశంపైన కూడా ఇవాళ కీలకంగా చర్చ చేయబోతుంది. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఒడిశాతో చేసుకున్నటువంటి ఒప్పందం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా సోలార్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన విషయాలపైన కూడా ఇవాళ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మనం చూస్తున్నాం, గత వారం రోజులు అయితే ఇందిరమ్మ చీరలకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇందిరమ్మ చీరలను తొలుతగా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్టుగా భావించవచ్చు. దీంతో వడ్డీ రుణాలను కూడా ప్రభుత్వం నిన్న మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అలాగే వచ్చే నెల డిసెంబర్ 2nd వీక్ కల్లా కూడా అయితే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటున్న సమాచారం. దీనిపైన కూడా ఇవాళ కేబినెట్ కూర్చోపోతాం. సో మొత్తంగా చూసినట్లయితే ఈ అంశాలతో పాటు ప్రధానంగా డిసెంబర్ 8, 9 జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ పైన కూడా ఇవాళ కేబినెట్ లో కీలకంగా చర్చ చేయబోతున్నారు. ఓకే, రైట్ అశోక్.